హాయ్ అండి. ప్రతి ఒక్క ఇంట్లో ఆడపిల్ల ఎలా ఆలోచిస్తుందో తెలుసా? తల్లిదండ్రి కింద అడుగు పెట్టకంట అల్లారి ముద్దుగా కంటికి రెప్పలాగా ఆడపిల్లకైనా మగపిల్లలకైనా అంత అనురాగంగా చూసుకున్న తల్లిదండ్రులు ఈ భూమి మీద కొన్ని కోట్లు ఇచ్చిన దొరకన అమ్మా నాన్నలు ఉంటారు. ఎందుకో తెలుసా? ఎంతలైనా కల్తీ చూపెట్టచ్చు కానీ అమ్మా నాన్న ప్రేమలో కల్తీ ఉండదు. కాబట్టి ఎలాగని మనం అర్థం చేసుకుంటారో తెలుసా? ఆ ప్రేమ అత్తమామల దగ్గర, అత్తవారింట్ల భర్త దగ్గర ఉంటుందని అనుకుంటారు. అందమ్ములు పెళ్ళి కానప్పుడు చూపెట్టే ప్రేమ పెళ్ళైన తర్వాత వాళ్ళ ప్రేమని మారిపోద్ది. అదే ప్రేమ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఉన్న ప్రేమే అక్కడ కూడా అత్తమామ చూస్తారు, భర్త చూస్తాడని ఎన్నో కలలకని ఆడపిల్ల అత్తవారింట్లో అడుగు పెడుతుంది. ఎప్పుడు కూడా కల కలగే మిగిలిపోతుంది. ఎందుకో తెలుసా? పెళ్ళి కాని మునుపు కనే కలలు నిజమవుతాయి. పెళ్ళి అయిపోయిన తర్వాత కని కలలు కలగే మిగిలిపోతాయి. ఎందుకో తెలుసా? ఊబిలో దిగుతుండ్రని ఆడపిల్లలు గమనించలేము. ఆ ఊబి ఎలా ఉంటుందో తెలుసా? అటు ఇటు ఎక్కలేక అటు ఉండలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. అమ్మా నాన్న చూపెట్టే ప్రేమలు ఎంత ఉక్కిరి బిక్కిరి అయిపోతామో అత్తవారింట్లో టార్చర్ కూడా భరించలేక అంత ఉక్కిరి బిక్కిరి అయిపోయిన ఆడపిల్లలు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఎంతటికైనా తట్టుకోనంత శక్తి భూదేవతకి ఎలాగుంటుందో ప్రతి ఒక్క ఆడదానికి కూడా భూదేవత అంత ఓరిపే ఉంటుంది. ఎందుకో తెలుసా? అమ్మా నాన్న పేదవాళ్ళైనా అవ్వాలా, లేకపోతే డబ్బున్నోళ్ళైనా అవ్వాలా. డబ్బున్నోళ్ళకి టార్చర్ ఎలాగుంటుందో తెలుసా? అందమ్ములు వచ్చే వదిని మరదాళ్ళు ఆడపిల్లకి ఇంటి తాయిలోకి కూడా రానేయరు. ఎందుకో తెలుసా? డబ్బు పిచ్చి. డబ్బు లేని వాళ్ళకి, అనాథులకి ఆకలి పిచ్చి. మన కడుపు నిండితే మన కడుపు వరకే నింపుకుంటాను, ఆడపిల్ల వస్తే ఇంకేం కడుపు నింపుతాము అని భయం. డబ్బున్నోళ్ళకి ఆ భయము, డబ్బు లేని వాళ్ళకి ఈ భయము. కాబట్టి ఆడపిల్ల ఆల బతుకులే అమ్మ నాన్నకి నిలువు నీడలేదు, నేనెళ్ళి ఎక్కడ తలదాచుకుంటాను అనే ఒక ఆలోచనకి ప్రతి ఒక్క ఆడపిల్ల కట్టుకున్న పెరిమిటి దగ్గర తాగుపోతామని, తిరిగిపోతామని, జోజమాడినోడవని ఏ టార్చర్ పెట్టినా అది బాగా అర్థం చేసుకోకపోయినా భరించే శక్తి ఆడదానికి ఒక్కదానికేనండి. ఎందుకో తెలుసా? అటు చూస్తే సిచ్యువేషన్ బాగాలేదు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి బాధ పెట్టిన కంట వాళ్ళ కన్నీరు తుడడానికి ఈమెకి శక్తి చాలదు. ఈమె కన్నీరు వాళ్ళు ఎలా తుడుస్తారు? ఆ ఒక్క ఈటికి ఆడపిల్ల బానిస అయిపోయి భర్త ఎన్ని చిత్రాంశాలు పెట్టినా భరించే శక్తి ఆడదానికి ఉంటుంది. కాబట్టి ఎన్ని బాధలు పెట్టినా భర్త పెట్టే బాధల్ని ఇష్టంగా కష్టంగా తీసుకుంటుంది. కానీ కడుపులో బిడ్డలు జన్మించిన తర్వాత తల్లి ఆ బాధ ఒకప్పుడు తట్టుకోలేనంత బాధ వస్తుంది. ఏంటో తెలుసా? 9 మాసాలు కడుపులో బిడ్డ ఉండేటప్పుడు బరువు అనిపించదు. ఎప్పటికి భూమి మీద బిడ్డ వస్తుంది, ఏ రకంలో ఉంటాడు, నాలాగా ఉంటాడా, నాన్నలాగా ఉంటాడని ఆడది ఉక్కిరి బిక్కిరి అవుతుంది. అప్పుడైనా చెల్లించదు ఆడదాని జీవితం. కానీ డాక్టర్ ఏమంటాడో తెలుసా? అమ్మ నీ ప్రాణాలు పోతాయి, బిడ్డ ప్రాణాలే దక్కుతాయి అన్నప్పుడు కూడా ఆడదాని అమ్మతనం చెల్లించదు. ఎందుకో తెలుసా? అయ్యో నేను చనిపోయినా నా బిడ్డ నా పేరుకి నా వంశము నిలబెట్టడానికైనా నా బిడ్డ పుడుతుంది అని అమ్మతనము అక్కడ కూడా ఇగిపోదు, ఓడిపోదు. ఎందుకో తెలుసా? ఓడిపోకుండా నేను వంశధారకుడికి కన్నాను అనే మనస్తృప్తిని కలుమొస్తుంది. ఆటికైనా భరిస్తుంది. కానీ తల్లి భరించేంత ఏముందో తెలుసా? బిడ్డలు సరైన పెంపకములో పెంచుకోకపోయినా, సరైన తావులు వాళ్ళకి పెట్టకపోయినా, వాళ్ళు తల్లిదండ్రులు చెప్పుడు మాటలు వినకపోయినా, వాళ్ళు తప్పుడుతో పట్టినప్పుడు చెప్పుడు మాటలు విన్నప్పుడు ఆ తల్లిదండ్రి ప్రాణాలు చెలించిపోతాయి. తండ్రికి కన్నీరు రాక గుండె ఆగిపోతుంది. తల్లికి కన్నీళ్ళు వచ్చి పిచ్చిదైపోయి దాని మాటలు దానికే
ఒక ప్రపంచంలో బతుకుతుంది. పిల్లలు ఈ జనరేషన్ పట్టించి చాలామంది అదే పొజిషన్ నడిచిన పిల్లలు ఉన్నారు. అప్పుడు జనరేషన్ మనుషులకు విలువిచ్చారు, ఇప్పుడు జనరేషన్ డబ్బుకి విలువిస్తారు. ఒక్కసారి అమ్మా నాన్నకు కూడా విలువిచ్చి చూడండి. ఎందుకంటే వానలో కష్టపడి ఎండలో ఎండి నీడలోకి రమ్మన్నోళ్ళు లేకుండా బిడ్డల కోసం తప్పించిపోయి రాత్రి పగులు కష్టపడి పెంచి పెద్ద చేసి చదువులు సంచులు. ఆ రోజుల్లో చదువులు లేవు, తెలియని వాళ్ళు మాలాటోళ్ళు ఎంతోమంది ఉన్నాం. ఈరోజు చదువుకున్నోళ్ళే మూర్ఖులు అయిపోతున్నారు. ఎందుకో తెలుసా? అలాగని అందరు కాదు, కొంతమంది చదువుండి మూర్ఖులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మూర్ఖత్వంగా ఆలోచించకుండా అమ్మా నాన్న కష్టం ఒక్కసారి అర్థం చేయండి. వాళ్ళ దగ్గరుండేనే అర్థం చేయండి, వాళ్ళకి దూరం ఉండేనే అర్థం చేయండి. ఎందుకో తెలుసా? ఏ తల్లిదండ్రి బిడ్డల్ని చేదరించుకోరు, కానీ బిడ్డలు తల్లిదండ్రికి చేదరించుకొని రోడ్డు మీద ఒగ్గేసిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. బిడ్డల కల్లా నేను చెప్పవలసింది ఒకటే మాట, ఏంటో తెలుసా? ఎందలైనా కల్తీ జరుగుతుందేమో కానీ అమ్మ నాన్న ప్రేమలో కల్తీ జరగదు. ఎందుకంటే అది స్వచ్ఛమైన ప్రేమ, ఎప్పుడు డాకా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు కూడా మీ చదువుని మీ బుద్ధిని దగ్గర పెట్టి అమ్మా నాన్న ప్రేమించి అమ్మా నాన్న చెప్పిన మాటల్లో తిరగండి. మీ లైఫ్కి మంచి బాట అవుతుంది, మంచిగా మీరు జీవిస్తారు. జీవించడమే కాదు, మీరు వెళ్ళే తావు కూడా సూపర్ ఉంటుంది. ఎందుకో తెలుసా? అమ్మ దేవన బ్రహ్మ దేవన అంటారు. తల్లిదండ్రి దేవన బ్రహ్మ కంట పవర్గా ఉంటుంది. అమ్మా నాన్నని చూడకపోయినా దేవన పెట్టరు, చూసినా దేవన పెట్టరు. ఎందుకో తెలుసా? అలా బతికిందంతా మీకోసం కాబట్టి ఒక్కసారి అర్థం చేయండి. అమ్మ సావుకైనా సిద్ధపడుతుంది, కానీ బిడ్డలు పాడైపోతే తట్టుకునే శక్తి తల్లిదండ్రులకు లేదు. కాబట్టి ఏ జనరేషన్ పట్టించైనా మారడానికి ట్రై చేయండి. ఇన్నాళ్ళు అప్పుడు జనరేషన్ పట్టించి అమ్మా నాన్నకి విలువిచ్చోరు, ఇప్పుడు జనరేషన్ పట్టించి విలువిచ్చిన దాతే లేరు. అమ్మా నాన్నకి నిరలక్ష్యగా రోడ్డు మీద ఒగ్గేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రోడ్డు మీద ఒగ్గేసిన తల్లిదండ్రులు తట్టుకొని చెప్తుంది, కానీ వాళ్ళ గుండెల మీద తన్నిన ఆ చెప్తుంది తట్టుకుంటారు. కానీ మీరు తప్పుడు తోవలో నడిచి మీరు చెడిపోతే చూసినంత శక్తి తల్లిదండ్రులు లేదు. కాబట్టి దయచేసి మారడానికి ట్రై చేయండి. లేని వాళ్ళు మాలాటోళ్ళకి బుద్ధి ఉండదు, చదువుకున్నోళ్ళు పాడైపోతే ఆ తల్లిదండ్రులు తట్టుకోవడానికి ఎంత లక్షలు కాదు కోట్లు ఖర్చు పెట్టినా శక్తి సాలదు. గుర్తుపెట్టుకోండి, ఎంతవరకైనా మారడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.